ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామములో అందరికీ శుభములు. గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం మొదటి 7 వచనములు ధ్యానించుకున్నాము. నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 8 నుండి 14 వచనములు. రుచి చూచి తెలుసుకొనుడి అనే అంశమును ధ్యానిద్దాము. కీర్తన 34:8-9. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. యెహోవా ఉత్తముడని ఆయనను రుచి చూడాలంటే మొదట ఆయనను వెదకి కనుగొనాలి. ఆయనను వెంబడించాలి. ఆయన మాటలు వినాలి, క్రియలను గుర్తించాలి. యోహాను 6:68. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుమో? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు అన్నాడు. సీమోను పేతురు ఎలా తెలుసుకున్నాడు? ఆయనను వెంబడించాడు, ఆయనతో కలిసి ఉన్నాడు, ఆయన చేసిన కార్యాలలో పాల్గొన్నాడు, యేసుక్రీస్తు బోధనలను విన్నాడు, ఆయన జీవిత విశేషములను, అద్భుత కార్యాలను స్వయంగా చూచాడు. ఆయనలో దాగి ఉన్న మహిమను అనుభవించి రుచి తెలుసుకున్నాడు. ఆయనను ఆశ్రయించాడు, ధన్యతను పొందుకున్నాడు. ఆయన మహోన్నతమైన శక్తిని అనుభవించిన వారెవరైనా ఆయనను ఆశ్రయించకుండా ఉండలేరు. దేవుని ఆశ్రయించిన వారు ఆయనందు భయభక్తులతో ఉంటారు. విలాపవాక్యములు 3:25. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకువారి ఎడల ఆయన దయచూపువాడు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇర్మియా 17:5-7. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకునుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండెను. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండెను. యెహోవాను ఆశ్రయించిన వారిని సమస్త కీడుల నుండి దూరపరచి కొదువ లేమి లేకుండా దీవెనలతో కప్పును. కీర్తన 34:10-11. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొన్న దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన నామమును మహిమపరుస్తాయి. రాజాజ్ఞ ప్రకారం బంట్రవతులు దానియేలును సింహముల గుహలో పడద్రోసిరి. దానియేలు దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నందున అతనికి ఏ హానియు చేయవద్దని దేవుడు తన దూతను పంపి సింహములకు ఆజ్ఞ ఇయ్యగా అవి వాటి నోళ్లు మూసుకొనెను. దానియేలు మీద నింద మోపిన వారిని సింహముల గుహలో పడద్రోయగా వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలయ్యారు. సింహములు వారి ఎముకలను సైతము పగలగొరికి పొడి చేసెను. ఆయన పశువులకును అరచుచుండు పిల్లకాకులకును ఆహారం ఇచ్చేవాడు. అడవి జంతువులకు సింహపు పిల్లలకు ఆహారం ఇచ్చి దప్పి తీర్చును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సామెతలు 10:3. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను అని దేవుడు తన పిల్లలకు తెలియజేయుచున్నాడు. దేవుని పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించి కీర్తించాలి. ఆయన మార్గములను అనుసరించాలి. ద్వితీయోపదేశకాండము 30:15-16. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచియున్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నదని
అపొస్తలుడైన పౌలు గలతీయులకు చెబుతున్నాడు. కీర్తన 34, 12, 14. బ్రతుకగోరువాడెవడైనా నున్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతుకగోరువాడెవడైనా నున్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెదకి దాని వెంటాడుము. ఈ వచనములలో శాశ్వతమైన పరలోక రాజ్యములో పాలు పొందాలంటే ఈ లోకంలో ఎలా జీవించాలో తెలియజేయబడినది. ఈ లోక యాత్ర తాత్కాలికము. ఈ లోకంలో జీవించిన క్రియలను బట్టి శాశ్వత జీవితము ఎక్కడ ఎలా ఉండాలో నిర్ణయించబడుతుంది. ఇది పరీక్షా కాలము. మరణానంతరము శాశ్వత కాలము మేలుకరముగా జీవించాలంటే చెడ్డ మాటలు పలుకకుండా నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా పెదవులను భద్రపరచుకోవాలి. మా నాలుకల చేత మేము అనుకున్నది సాధిస్తాము. మా పెదవులు మావి, మా ఇష్ట ప్రకారం మేము మాట్లాడతాము, మాకు దేవుడెవరు అని గర్విష్ఠులు విర్రవీగుతారు. వారిని చూచి దేవుడు అసహ్యించుకుంటాడు. గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేస్తాడు. కీడు చేయటం మాని మేలు చేయాలి, సమాధానమును వెదకి దాన్ని వెంటాడాలి. దేవుని పరిశుద్ధ పర్వతం మీద పరలోక రాజ్యములో ఆయనతో కలిసి ఆనంద సంతోషములతో నివసించాలంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకముగా నిజము పలకాలి. నాలుకతో కొండెములాడకూడదు, తన చెలికానికి కీడు చేయకూడదు అని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీ 4:26, 27. కోపపడుడి గాని పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇయ్యకుడి. భక్తిహీనతలో నుండే కోపము, విరోధము, అసమాధానము పుడతాయి. కోపము నిలిచి ఉంటే అసమాధానము నిలిచి ఉంటుంది. అప్పుడు అపవాది నీ ప్రక్కన పొంచి ఉంటాడు. మనము సమాధానమునకు కర్త అయిన దేవుని సమాధానమును వెదకి దాన్ని వెంటాడాలి. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణిస్తాడు. నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేస్తాడు. 1 పేతురు 3:10-12 వరకు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ వారి వారి సమయములలో గిట్టక తప్పదు. ఇది అశాశ్వతము. ఈ లోకమును మరణము ఏలుబడి చేయుచున్నది. నిత్య జీవము, మంచి దినములు పరలోక రాజ్యములోనే చూస్తాము. అక్కడ అవినీతి, ఆకలి దప్పులు, వ్యాధి బాధలు, చీకటి, మరణము ఉండవు. నీతి, శాంతి నిత్యము వర్ధిల్లే మహిమరాజ్యమును మనం పొందుకోవాలంటే ఈ లోకంలో ఉండగానే మనలను మనము సిద్ధపరచుకోవాలి. మంచి పోరాటము పోరాడి విశ్వాసమును కాపాడుకోవాలి. అంతము వరకు నమ్మకంగా ఉండి నిత్యరాజ్యమును స్వతంత్రించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. నీ వాక్యము ద్వారా మాతో తేటగా మాట్లాడారు. మా జీవితములు ఎంత అల్పమైనవో మరొకసారి గ్రహింపు చేశారు తండ్రి. ఆత్మ వివేచన మాకు దయచేయండి. నిన్ను సంధించి వాక్యానుసారముగా మా జీవితములను సిద్ధపరచుకున్నటకు సహాయము చేయండి. నిత్యత్వములో మా స్వాస్థ్యమును స్వాధీనపరచుకుని కృప మాకు చూపుమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును ఫలింపచేయునుగాక. ఆమేన్. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464.